మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంపై ఆసక్తి కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కావడంతో నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ నెలకొంది. ఈరోజు వెలువడబోయే ఫలితాలు ఇప్పటికే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అభ్యర్థులకి గెలుపు ఓటముల భయం పట్టుకుంది. వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయని ఒకవైపు చెబుతూ ఉండగా మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెబుతుండడంతో ఆసక్తి నెలకొంది. ఇవాల్టి ఫలితాలపై మహబూబ్ నగర్లో నెలకొన్న ఉత్కంఠపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివాజీ అందిస్తారు. పార్లమెంటు ఫలితాలు రానున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానము ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్లుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డీకే అరుణ ముందంజలో ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానము రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా పార్లమెంటుకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ పాలమూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికే జిల్లా అధికారులు, జిల్లా యంత్రాంగం కూడా, జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టరు మరియు జిల్లా స్పెషల్ ఆఫీసర్ కూడా పార్లమెంటు లెక్కింపు ప్రక్రియకు అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానము రాష్ట్ర స్థాయిలో ఒక చర్చనీయాంశంగా మారినట్టుగా కనబడుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా పార్లమెంటు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి వర్సెస్ డీకే అరుణ అన్నట్లుగా పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పటికీ తుది ఫలితాలు నారున్న నేపథ్యంలో ఎవరు అనేటువంటి గెలుపు ఎవరిని వరిస్తుందనేటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా నువ్వా నేనా అన్నట్టుగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఫలితాలు మాత్రము ఎవరిని గెలిపిస్తాయనేటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా కనబడుతుంది. అదేవిధంగా ధీమాతో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు మాత్రము ఈసారి పార్లమెంట్లో బోని కొట్టబోతున్నాము నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా 2 పార్లమెంటు నియోజకవర్గాలు కూడా బీజేపీ ఖాతాలో వేయనున్నట్టుగా బీజేపీ శ్రేణులు చెప్తున్నప్పటికీ ఫలితాలు మాత్రము ఎవరిని వరిస్తాయని చెప్పేసి పార్లమెంటు ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ మోహన్తో శివాజీ, NH టీవీ, మహబూబ్ నగర్.